దేశంలో రిజర్వేషన్ల రగడ పొలిటికల్ హీట్ పెంచుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ కావడం ప్రస్తుతం దుమారం రేగింది. ముస్లిం రిజర్వేషన్స్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేశారని బీజేపీ ఇచ్చిన కంప్లైంట్తో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. టీ కాంగ్రెస్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్తో పాటు మరో 9 మందికి నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసు ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. న్యాయపరంగా ఎదుర్కొంటామని అంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, ఈ ప్రాపగండా, ఈ ఫాల్స్ ప్రాపగండాకి ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రధాని కూడా నిన్న స్పందించిన విషయం మనం చూసాం. ప్రస్తుతం అమిత్ షా చేసిన ప్రసంగాన్ని దాన్ని మార్పు చేసి దీన్ని వైరల్ చేయడాన్ని ఏ విధంగా చూస్తోంది. అయితే నోటీసులు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారని తెలుస్తోంది. వాస్తవేనా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీజేపీ కాంగ్రెస్ మధ్య రిజర్వేషన్ల రగడైతే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. వారం నుంచి కూడా ఈ చర్చ దేశవ్యాప్తంగా జరగడంతో ఇష్యూను బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఒక బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి దాన్ని విష ప్రచారం చేస్తున్నారు, బీజేపీకి డ్యామేజ్ చేస్తున్నారనే ఫిర్యాదు బీజేపీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్ వీడియో ఎక్కడి నుంచి వస్తుందనే దానిపైన కీలకమైన ఆధారాలు సేకరించి ముఖ్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి ఈ యొక్క ఫేక్ వీడియో వచ్చిందనేది ప్రాథమికంగా కొంతమేర ఢిల్లీ పోలీసులు గుర్తించి ఆ తరహా నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కు వచ్చి ముఖ్యంగా గాంధీ భవన్లో ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా వారిని పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న సభ్యుల్ని కూడా కొంతమేర ప్రశ్నించి ఆ తర్వాత నోటీసులు అందించారు. మొత్తం దేశవ్యాప్తంగా 10 మంది సభ్యులకు ఈ యొక్క నోటీసులు ఇవ్వగా అందులో తెలంగాణ నుంచి 4 ఉండడం జరిగింది. 4లో 3 కూడా టీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేసేవారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్. నిన్న మన్నె సతీష్ మహబూబ్ నగర్ ప్రచారంలో ఉన్నారు. దీంతో నోటీసులు గాంధీ భవన్లో ఉన్న లీగల్ సెల్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు సీఎంఓ కార్యాలయం నుంచి కానీ లేకుంటే గాంధీ భవన్ వర్గాలు కానీ ఎక్కడ కూడా ధృవీకరించట్లేదు. కానీ బయట మాత్రం ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది, సీఎం కన్సర్న్లో జరిగిందనేది బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారనే ఒక అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకైతే దానిపైన స్పష్టత లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నోటీసుల పైన 15 రోజుల సమయం కావాలి. దీనిపైన మేము ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇస్తాము. ఇది బీజేపీ దురుద్దేశంతో కూడా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ తరహా ఆరోపణలు చేస్తుంది, న్యాయపరంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి రాజకీయంగా దెబ్బతీసే కుట్ర చేస్తుందంటే కూడా బీజేపీ ఆరోపిస్తూ ఉంది. ఇప్పుడు స్టేట్ పార్టీలో కాదు, నేషనల్ పార్టీలో కూడా ఇది పెద్ద దుమారం చెలరేగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి కాంగ్రెస్ ఏ విధమైన కౌంటర్ ఇస్తానని చూడాలి. ఈరోజు ఉదయమేమో మోడీ పర్యటన ఉంటే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ అలాగే వరంగల్ జిల్లాల పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ కౌంటర్ అటాక్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.